జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి అనేక దాసోహాలండి. మనం హరి అనే 2 అక్షరాల నామము యొక్క ప్రభావాన్ని వింటూ ఉన్నాం కదా. ఈ హరి అనే 2 అక్షరాల నామాన్ని పలికితే మనకి ఎంత పుణ్యం లభిస్తుందో తెలుసా? ఎప్పుడు కాశీక్షేత్రంలో స్థిరంగా ఉండి పరమశివుడు రామనామాన్ని వచ్చిన భక్తులందరికీ ఉపదేశం చేస్తూ ఉంటాడట. అందువల్ల అది చాలా పుణ్యాన్ని ఇచ్చేటువంటి స్థానం కదా. అలాంటి పుణ్యాన్ని ఇచ్చేటువంటి స్థానమైనటువంటి కాశీ, అంతేకాదు నైమిషారణ్యం, భగవంతుడే సాక్షాత్తుగా అరణ్య రూపిగా వేయించేసినటువంటి స్థానం. అక్కడేం జరుగుతూ ఉంటుంది? సనక సనందనాది మహర్షులంతా కూడా అక్కడ కూర్చొని పురాణాలన్నీ చెప్పుకుంటూ వింటూ ఉంటారు. ఆ 3వది కురుక్షేత్రం, కురుపాండవ యుద్ధం జరిగినటువంటి స్థానం. అది కూడా చాలా పుణ్యప్రదమైనటువంటి స్థానం. ఇలాంటి పుణ్యాలను ఇచ్చేటువంటి స్థానాల్లో మనం కొంచెం పుణ్యకర్మ చేసినప్పటికీ కూడా ఎక్కువ ఫలాల్ని పొందగలుగుతాం. కాబట్టి ఈ కాశీ మనం అలాంటి పుణ్యఫలాన్నే ఈ 2 అక్షరాలు హరి అనేటువంటి నామాన్ని కనుక 2 అక్షరాలతో కూడిన ఈ హరినామాన్ని పలికితే మనం కాశీలో కొంచెం పుణ్యం చేసి ఎక్కువ ఫలాన్ని పొందినట్లు, నైమిషారణ్యంలో కొంచెం పుణ్యకర్మతోటే ఎక్కువ ఫలాన్ని పొందినట్లు, కురుక్షేత్రంలోనూ కొంచెం పుణ్యకార్యంతో ఎక్కువ ఫలాన్ని పొందినట్లు, మనం ఉన్న చోటనే ఉండి ఈ హరి అనే 2 అక్షరాల నామాన్ని పలికితే అంత గొప్ప పుణ్యాన్ని మనం పొందగలుగుతాం. అలాంటి హరినామాన్ని మనం పలికే ప్రయత్నం చేద్దామా సదా. జై శ్రీమన్నారాయణ.